రానున్న 25 అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని అందంగా, ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పచ్చదనం, తాగునీరు, మురుగునీరు, ప్రజా రవాణా వంటి ప్రతి అంశంలోనూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా నగరంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను బాహ్య వలయ రహదారి వెలుపలకు తరలించాలని ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం ఇక్కడ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. 4 గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి ప్రతి అంశాన్ని చర్చించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకుండా చూడాలి. ఇందుకు అవసరమైన అన్ని సంస్కరణలు చేపట్టండి. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందించాలి. అవసరమైతే ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో పర్యటించండి. అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేయండి. నగరంలో భూగర్భ డ్రైనేజీని, భూగర్భ విద్యుత్తు కేబుల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమగ్ర డిపిఆర్లు తయారు చేయండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా అమలు చేయాలి. నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించండి. నగరంలో తాగునీరు, మురుగునీరు వ్యవస్థల సంస్కరణలకు జలమండలి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుబాటులోని వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్నా దానిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి అని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత బస్తీలో మెట్రో పనుల గురించి చర్చించిన ముఖ్యమంత్రి అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేశామని, పనులు వేగవంతం చేయాలని అన్నారు. మెట్రో రైలు తదుపరి దశలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పట్టాలెక్కేలా చూడండి. పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలి. నగరంలో వారసత్వ కట్టడాలను సంరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించండి. మరింత బలోపేతం చేయండి అని సీఎం స్పష్టం చేశారు.